నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్న టీఆర్ఎస్ నేతలు. వేములవాడ రాజన్నాలయ 13 రోజుల హుండీ ఆదాయం 1,44,25,000 రూపాయలు. ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వంచే పాలన అని ఆగ్రహం వ్యక్తం చేసిన తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్టీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం. బీడీ పరిశ్రమ యాజమానులపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులు 30 రోజుల్లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు. బుధవారం బోయిన్పల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో 2వ విడత క్రింద 709 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్తో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకుని మొదటి విడత క్రింద 109 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు చేయగా నేడు 50% వరకు పూర్తయ్యాయని, ప్రభుత్వం వారికి చెల్లింపులు కూడా చేస్తుందని కలెక్టర్ అన్నారు. 2వ విడత కింద మండల వ్యాప్తంగా 709 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి నేడు ఇంద్రమ్మ ఇండ్ల ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని, వీరు కూడా ఇంటి నిర్మాణం పనులు 30 రోజుల్లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మించాలని అన్నారు. జిల్లాలో 40,000 మంది ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, నిరుపేదలకు ముందుగా మంజూరు చేయాలని ప్రభుత్వం సూచనల మేరకు లబ్ధిదారుల ఎంపిక చేశామని, 3 నెలల వ్యవధిలో ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేసుకుని రానున్న పండుగలు నూతన గృహాల్లో జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని అన్నారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1 లక్ష రూపాయలు, గోడలు నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారీ నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి 1 రూపాయి ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఇంద్రమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని అన్నారు. 30 రోజుల్లోగా ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా 1 లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ లబ్ధిదారులు నాణ్యమైన ఇంటిని నిర్మించుకోవాలని, సొంత స్థలంలో మంచి ఇండ్లు నిర్మించుకొని ప్రజలు సంతోషంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ నష్టం జరగకుండా మనమందరం కూడా ఈ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలని చెప్పి మీ అందరికీ నేను వేడుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని కలెక్టర్ గారు చెప్తున్నారు, సిరిసిల్ల జిల్లాలోనే ఇంత మంచి ప్రోగ్రాం కాలేదు, నాకు చాలా సంతోషం అనిపించి చెప్పింది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన
ఎంపీడీఓ జయశీల గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. ఎంపీడీఓ గారు కూడా నిరంతరం అర్హులైన పేదలను ఏ విధంగా గుర్తించాలి, ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా నిజమైన పేదోళ్ళను గుర్తించి వాళ్ళనే లబ్ధిదారులు ఎంపిక చేస్తూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసింది ఎంపీడీఓ గారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ వినోద్ గారు, పెద్దలు సుదీర్ఘకాలం ఎంతో రాజకీయ అనుభవం ప్రజాసేవలు ఉన్న పెద్దలు వెంకటరామారావు గారికి, సురేందర్ రెడ్డి గారికి, మా వేణుగోపాల్ గారికి, పెద్దలు లక్ష్మీపతి గౌడ్ గారికి, సోదరుడు ఎల్లేష్ గారికి, సుధాకర్ గారికి, ఇక్కడ తహసీల్దార్ గారికి, హౌసింగ్ పీడీ గారికి, రమణారెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ నిమ్మ వినోద్ రెడ్డి గారు, మా ఉపేందర్ గారు, కవడగాని వెంకటేష్ గారు, ముత్యం శంకర్ గారు, సంబ లక్ష్మీరాజన్ గారు, నాగుల వంశీ గారు, అన్న ఆకుల అజయ్ గారు, అరే అసలు చెప్పలేదా, ఈయన మాట్లాడింది కాబట్టి చెప్పలేదు. సోదరులు పూస రవీందర్ గారు, ముంపు గ్రామాల అధ్యక్షుడు, జిల్లా బీసీసీల అధ్యక్షులు, అందరు కూడా ఈ కార్యక్రమంలో చేసిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ, మా యువమిత్రులందరికీ, ముఖ్యంగా నన్ను ఎంతో ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపించిన మా ఆడబిడ్డలందరూ కూడా నేను పాదాభివందనం తెలియజేస్తూ, ఇంకొకటి కూడా చెప్తున్నా, రాజీవ్ యువ వికాసం కూడా ఇప్పుడు ఎంపిక జరుగుతుంది. దాంట్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసైతే ఇట్లాంటి ప్రోగ్రాం అయితే లేదు. దాంట్లో కూడా అర్హులందరికీ వస్తాయి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సర్కార్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. అది కూడా నిరంతర ప్రక్రియ. ఎప్పుడు మీరు అప్లై చేసుకున్నా కూడా రేషన్ కార్డులు మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మరొకసారి చెప్తున్న ఈ ప్రభుత్వం మీది, దీన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఏ సమస్య ఉన్నా మళ్ళొకసారి చెప్తున్నా, మీ బిడ్డగా మీకు సేవ చేయడానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మాటిస్తూ, ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అందరికీ పండగ రోజులటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్యక్రమాన్ని గౌరవ ఎంపీడీఓ గారిని ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రొక్యూర్మెంట్ జరిగింది. మీకు ధన్యవాదాలు సార్. ఇక్కడ చిన్న 5-10% చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మీ దృష్టి తీసుకొచ్చి తొందరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయవలసింది మీ అందరినీ కోరుతున్నా. రైస్ మిల్లర్స్తో ప్రాబ్లం ఉంది. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకరిద్దరు రైస్ మిల్లర్స్ కొంత ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళతో కూడా ఇది సార్ట్అవుట్ చేసి ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మిస్ అయినాయి, అది చెప్తాను మాత్రమే. సో మొదటి అంశం ఏమంటే, దయచేసి మీ ఇల్లు విస్తరణ 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ మధ్య ఉండాలి. ఇక్కడ ఒక శాంపుల్ నమూనా ఉంది చూడండి. ఇక్కడ ఒక శాంపుల్ నమూనా పెట్టడం జరిగింది. ఇదే శాశ్వతం కాదు, కానీ మీకు ఎట్లా ఇష్టమైతే మీరు చేయండి అట్లా నిర్మాణం. కానీ ఈ 600 దాటితే మళ్ళీ పేమెంట్లో ప్రాబ్లం వస్తుంది. వారణాసిలో ఇల్లు కూడా 700 స్క్వేర్ ఫీట్లో మాత్రమే ఉంది. సో సరిపోతాయి అది 600 స్క్వేర్ ఫీట్. సో అది ఒక చిన్న కోరిక నాది. అదేవిధంగా ఇప్పుడు మీరు లబ్ధిదారు లిస్ట్ చూస్తే అందరూ దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఉన్నారు. సో మా జిల్లాలో దాదాపుగా 40,000 మంది ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేశారు. కానీ దీని మీద మీది ఎంపిక చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశం మేరకు. ఎందుకు అంటే అతి పేదవాళ్ళకి ముందు ఎంపిక చేయాలి. దానివల్ల మీ ఎంపిక చేయడం జరిగింది. కానీ మీ తర్వాత కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మీరు పూర్తి చేస్తే వాళ్ళకి కూడా ఇల్లు వస్తుంది. సో మీతో ఒక కోరిక ఏమంటే, దయచేసి ఒక 3 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈరోజు ప్రొసీడింగ్ తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఆ ముగ్గు పోసి మంచి రోజు ఏర్పాటు చేస్తే మరి ఇమీడియట్లీ 3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. దీని మీద 4 స్టేజెస్ ఉన్నాయి. అందరూ వినండి దయచేసి. 4 వ్యక్తికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ మా ఎంపీడీ గారితో ఏమున్నాయంటే, దయచేసి మీరు విడతల వారీగా, అంటే బేస్మెంట్ 2 ట్రాక్టర్స్ మీకు అవసరం పడతాయి. ఏ బెనిఫిషియరీ ఏ లెవెల్లో ఉన్నారు అది పట్టి మీరు ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి. ఆ భారం మీరు బెనిఫిషియరీ పైన పెట్టకండి, ఆ భారం మీరు తీసుకోవాలి. సో వాళ్ళకి ఏం భారం పడకుండా మీరు చూడండి. మీరు ఇండెంట్ ఎంఆర్ఓ గారి దగ్గర ప్లేస్ చేయాలి. సో బేస్మెంట్ లెవెల్ వరకు మీకు 2 ట్రాక్టర్ అవసరం పడుతుంది. రూఫ్ లెవెల్ వరకు పోతే ఇంకా 2 ట్రాక్టర్ అవసరం పడతాయి. స్లాబ్లో 4 ట్రాక్టర్ అవసరం పడుతుంది.
ప్లాస్టరింగ్ మరి ఇవన్నీ లాస్ట్ ఫేజ్లో మీకు ఇంకా 2 ట్రాక్టర్ అవసరం పడతాయి. మొత్తం కలిపి 10 ట్రాక్టర్ అవసరం పడతాయి. సో అది మీరు స్టేజ్ బట్టి ఇంటెంట్ వాళ్ళు. అదేవిధంగా మీరు దయచేసి నోట్ చేయండి, కొంతమందికి సీడ్ అమౌంట్ లేదు, మొదటి 1 లక్ష పెట్టుబడి పెట్టడానికి లేదు. మీరు కూడా దయచేసి మా ఎంపీడీఓ గారి దగ్గర మహిళా గ్రూప్ నుంచి శ్రీనిధి లోన్ మీరు ఇప్పించగలరు వాళ్ళకి. అది కూడా మీకు ఎవరికి సాధ్యం కాకపోతే ఎంపీడీఓ గారి దగ్గర మీరు అది పెట్టి దయచేసి మీ ఆ అవసరం కూడా మీరు వినియోగించండి దయచేసి. సో 1 లక్ష మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అది వినియోగించి మీరు పునాది కట్టండి. మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తే మళ్ళీ ఒక ఫేజ్ విడతల వాడిగా మీరు అది ఏర్పాటు చేయవచ్చు. ఓకే, సో ఈ దయచేసి ఈ 2 మీరు అది చేయండి నా చెప్పిన మాట. అదేవిధంగా మీ కొత్త ఈసారి వచ్చిన దివాళీ దసరా ఈ రోజు మీరు మీ కొత్త హౌస్లో అదే ఇల్లులో జరపాలి, అదే కోర్టు నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రోటోకాల్ గురించి స్థానిక నాయకులు మాట్లాడడం వారి అవగాహన రహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలు ఎన్నికల్లో పలుమార్లు ఓడించి ఏదో ఈసారి దళితులిస్తే గెలిచామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం కేటీఆర్ పై ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ చేసిన అభివృద్ధిని ఎన్ని జన్మలెత్తినా నువ్వు చేయలేవని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ పట్న అధ్యక్షులు సింధం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ రెడ్డి, సంఘం అధ్యక్షులు గుండారాపు కృష్ణారెడ్డి, దిడ్డి రాజు, జి శ్రీనివాస్, రాజిరెడ్డి, ఉమారెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే తెలిసింది. ఎందుకంటే ఈ కక్ష సాధింపు చర్యలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకే తెలుసు, జిల్లా ప్రజలకే తెలుసు. మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. రెండోది నిన్నటి రోజున వాళ్ళు ప్రోటోకాల్ గురించి మాట్లాడారు. ఒక భీమవరం సీన్ కావచ్చు, గడ్డం నర్సయ్య కావచ్చు, ఎవరైనా కానీ ప్రోటోకాలు ఆయనకు అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది గుండాయిజం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది. అది ఖచ్చితంగా గుండాయిజమే. ఖచ్చితంగా 100 మంది జమై రౌడీజం లెక్క పోలీసులు నూపుకుంటూ వచ్చి ఆడ పెడుతున్నదంటే ఆడ పూర్తి స్థాయిలో అది గుండాయిజమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రెండోది వేమవరం సీని గారు అంటారు, జిందం చక్రపాణి గారు ఏ ప్రోటోకాల్ ఉందని ఇచ్చిందని మాట్లాడతారు. మేము గౌరవించుకున్నాం. ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ 15 సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీషియల్ ప్రోగ్రాంలలో నేను ఎక్కలేదు. ఎక్కువమన్నా కానీ నేను ఎక్కలేదు. 2 పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు సుత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. స్టేజ్ మీద ఎక్కువమన్నా కానీ ఎక్కలేదు. లాస్ట్ మినిట్ ఎక్కువ వెనుకనే ఉన్నా కానీ నేను ఎక్కడ ఎక్కలేదు. ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు నేనన్నా కనీసం ఒక 2 సార్లు కౌన్సిలర్ అయినా, ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయినా, కనీసం పార్టీకి టీడీపీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నా, ఇంత ప్రజలతోటి మెప్పుకొని నేనే ప్రోటోకాల్ పాటించుకుంటూ నా పద్ధతిలో నేనున్నా. ఇలా భీమవరం సీని గారు మాట్లాడతారు, జిందం చక్రపాణి ఎక్కలేదు చేయలేదా అని మాట్లాడుతుండ్రు. నీకు తెలియకపోతే తెలియదాగుండు శ్రీనివాస్ గారు, నీ చరిత్ర ఏందో నువ్వేందో మాకు తెలుసు. నువ్వు ఏ చెట్టుకు ఆ గొడుగు పాట పడతావు అనేది ప్రజలకందరికీ అర్థమైపోయింది. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి నేను సూటిగా ప్రశ్న ఒకటే, నేను 2 సంవత్సరాలు ప్రతి ప్రోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలుసో తెలియదు. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ప్రోటోకాల్ దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది. ఎప్పుడైతే ప్రోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ లేను, అఫీషియల్ ప్రోగ్రాంలు ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ నేనే 10 మందికి చెప్పేటోని కాబట్టి అటువంటి పద్ధతులు నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల్ల పట్టణంలో ప్రజలలో నేను ఉన్నా. ఇక ముందు మాట్లాడేటప్పుడు కానీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. భారత రాష్ట్రం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీలందరికీ కూడా నమస్కారం. వేములవాడ శాసనసభ్యులు
ఆది శ్రీనివాస్ గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాను. ప్రోటోకాల్ గురించి, ఫోటోల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అవుతూ ఉంది. నేను ముక్కుసూటిగా 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. ఒకటి అధికారులను, అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు ఓటేస్తే శాసనసభ్యులు గెలుస్తారు, శాసనాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది, ప్రోటోకాల్ను అమలు చేసే బాధ్యత ప్రజలతోని ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు చట్టాలను ఏర్పాటు చేస్తారు. మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు, అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచింది. సరే, ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, ప్రభుత్వంలో ఎక్కువగా నియమింపబడవచ్చు. దాన్ని అమలు చేసి చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతల హక్కులు కావచ్చు, శాసనసభ్యులకు, అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వాళ్ళ హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు. మరి ఇక్కడ ఆది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్ల జిల్లాలో, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయినాం, మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా, సిరిసిల్ల శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి మొన్న ప్రజల మన్ననతో గెలిచిన కేటీ రామారావు గారిని ఎన్నిసార్లు ఒక సభ సంబంధించి, అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించడం, మరి ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించావు? నువ్వు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులది, విప్పు కానీ, లేకపోతే ఇంకా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయిలో వీళ్ళందరూ. మరి మొదలు మీరు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిస్సిగ్గుగా, అసలు బేషరంతో, మీకు ఇజ్జతు లజ్జ సిగ్గు ఏమీ లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు, మీరేదో దానికి ముక్కుపెట్టినట్టు, లేకపోతే మీరేదో చేసినట్టు ప్రారంభాలు చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి, మరి ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనవి, ఎవరు చేస్తే ఈ నిర్మాణాలు పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ మీకు తెలియక, ఆ ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ ప్రోటోకాల్ను పాటించకుండా నేను కేటీ రామారావు గారి ఫోటో పెట్టకుండా ఫ్లెక్సీలు పెట్టారు. మీ కుచిత బుద్ధితో వల్ల ఒరిగిందేం లేదు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా, వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు. నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు. నిన్న నువ్వు వేములవాడలో మాట్లాడినావు. నిన్న ఏమని మాట్లాడినావు అంటే, శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఏవైతున్నాయో, క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొమ్ముతోని కట్టబడినాయి, కేసీఆర్ కట్టలేదు, కేటీ రామారావు కోసం కాదు, సిరిసిల్ల శాసనసభ్యుల కోసం కట్టిందని చెప్పినావు. మరి కేసీఆర్ గారే కట్టిండ్రు. మరి 75 సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో మరి శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగళాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. మరి అన్ని నివాస గృహాలల్లో ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా? 75 ఏళ్ళ చరిత్ర ఈ ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులకు వాటిలో కావచ్చు, హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో, హైదరాబాద్లో ఇలా ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్లోనైనా కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా? ఇవాళన్నా
అట్లాగే ఇలా మరి అట్లాగే హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం ఆనరబుల్ సీఎం అంటున్నావు, ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి. మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి, మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా? మరి అట్లాగే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిండు, ఆయనకు కూడా క్వార్టర్ కేటాయించబడింది, ఎంపీ నివాస గృహం, ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా, అది కూడా ప్రజల ధనంతోనే కట్టారు. మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా? అట్లాగే మొన్న ప్రియాంక కూడా గెలిచింది, ప్రియాంక గాంధీ, మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా? కొన్ని ఇంకెక్కడన్నా కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లాలో పెట్టుకున్నాడా, మరి రెసిడెంట్ క్వార్టర్లో, లేకపోతే ఇంకెవరైనా రెసిడెంట్ క్వార్టర్లలో ఫోటోలు పెట్టుకున్నారా? అయినా కానీ ఎవరన్నా పెట్టుకుంటే మహాత్ముని ఫోటో పెట్టుకుంటారా? లేకపోతే దేశం స్వాతంత్రం కోసమో, రాష్ట్ర స్వాతంత్రం కోసమో, రాష్ట్రాన్ని సాధించడం కోసమో, దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏముందా? 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళని కలిసి, ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా జానారెడ్డితో సోపదబట్టి, వాళ్ళ కుటుంబంతో సోపదబట్టి రాష్ట్రంలో భూములు గుంజుకొని, జాగాలు గుంజుకొని, ఆస్తులు గుంజుకొని, బెదిరించి అనేక అక్రమాలకు పాల్పడి ఇలా ఆయన చేయని దొంగ పని లేదు, ఆయనకు చేయని లంగ పని లేదు. ఏదో అటుమేట గుడ్డి దెబ్బలాగా కాంగ్రెస్లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం, ఆయన ముఖ్యమంత్రి కావడం, దోసుకున్న సొమ్మంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా? రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా? లేకపోతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిండా? ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా లాలుచితనం, లపంగతనం తప్ప వేరేది లేదు. ఒక్కటే చెప్తా ఉన్నాం, నువ్వు అన్నావు మరి కేసీఆర్ ఇంట్లోకెళ్ళి కట్టలేదని, మరి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి రేవంత్ రెడ్డి బాబు సొమ్ము లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ అయ్య సొమ్ము బట్టి ఇక్కడ కట్టించిండా? రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి అలా ఈ రాష్ట్రంలో కూర్చుపోయింది తప్ప నిర్మాణాలు ఆయనతో కానిముచ్చట. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం, నువ్వు చెప్పేము ఇద్దరు నువ్వు ఒక చెయ్యెత్తి చూపేము గట 4,000 నిన్ను చూపిస్తూ ఉంటాయి. మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం మరి ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టాను, వేములవాడలో ఉన్నది, మరి అది పోలీసు వాళ్ళకి ఎంత ఇచ్చినావు? నువ్వు కూడా అందులో ఉండి అక్కడి నుంచే నువ్వు కార్యక్రమాలు చెయ్యి, ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చెయ్యి. కేటీ రామారావు గారు ఇక్కడికి రాకున్నా కానీ నువ్వు 4 సార్లు 5 సార్లు మాట ఇచ్చి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆశీనాన్న అంటే గెలిచినావు. కాబట్టి మొదలైతే నువ్వు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావో, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు, అవన్నీ అయితే అమలు చేయి. ఇలా కేటీ రామారావు గారు ఒక 25 ఏళ్లకు, ఒక 40 ఏళ్ళకు సరిపోయే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది. ఒక 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు సరిపడే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా జిల్లాలో ఒక 25 సంవత్సరాల ముందుకు తీసుకుపోవడం జరిగింది. నువ్వు నిద్రపోకుండా తల కిందికి పెట్టి కాళ్ళ మీదకి పెట్టి తపస్సు చేసినా కానీ ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని కావచ్చు, ఇలా కేటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు ఘోరంతా కూడా సాధించలేవాల్సిన కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు, కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు, కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమైనా కానీ బీఆర్ఎస్ ఉలిక్కిపడి నేనే ఉన్నా, ఇక నేను ఒక్కనే సిపాయిని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇక నువ్వు గెలిచినావు కావచ్చు, ఓడి లాస్ట్కు అయ్యో పాపం అంటే గెలిచినావు కావచ్చు, కానీ నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు. ఈ ఫోటోకాల్ ముచ్చట మాట్లాడకు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేము కదా, ఒక ప్రభుత్వ విప్గా నీ బాధ్యత చట్టపరంగా ఇక ఎక్కడెక్కడ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుల్ని పక్కకు పెట్టి ఓడిపోయినాన్ని ముంగట పెట్టుకొని ప్రజలు తిరస్కరించడాన్ని ముంగట పెట్టుకొని ఎట్లా కార్యక్రమాలు చేస్తావు అది. అట్లాగే కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని కలెక్టర్కు ఉండే స్థాయిని తగ్గించి కలెక్టర్కు ఉండే హోదాను పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనుకుంటూ విరమిగుతూ ఉన్నాం. తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది. కలెక్టర్గా వచ్చుకొని ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులందరికీ కూడా బరాబర్ ఉంటుందని చెప్తా ఉన్నాం. ఓకే, నువ్వు సిరిసిల్ల శాసనసభ్యుని నివాస గృహం రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటున్నావు కదా, మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా? హైదరాబాద్లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్లల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా?
అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లలో అంటే రెసిడెంట్ క్వార్టర్లు ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లలో పెట్టుకుంటారా? అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డదో ప్రభుత్వ బంగళా కేటాయించారో వాటన్నిటిలో కూడా పెట్టుకుంటారా? అట్లాగే నీకు దమ్ముంటే శాతనైతే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో, ఈ రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో పెట్టి ఇటు దాకా వచ్చి అప్పుడు ఇక్కడ సిరిసిల్లలో మార్చు. లేకపోతే నీదే ప్రభుత్వం అనేది కదా ఒక జీవో తీయండి, ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి. జీవో తీసి దాన్ని జీవోని అమలు చెప్పి, అంటే నేను ఊరికనే ఏది మాట్లాడితే అది ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలకడం కాదు. ఊరి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది. కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు. అదేంది గెలిచినాం, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను, కళ్యాణ లక్ష్మి అవి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నాలయ 13 రోజుల హుండీ ఆదాయం 1,44,25,031 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తల సమక్షంలో పటిష్ట బందోబస్తు మధ్య ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న ఆలయాన్ని సందర్శించిన భక్తులు వివిధ రూపంలో వెలిసిన కానుకలతో 1,40,25,031 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఇందులో బంగారం 107 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 7 కిలోల 900 గ్రాముల హుండీ వచ్చినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల నిఘా నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, ఎస్పీఎఫ్, హోం గార్డు భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చూసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు కూడా ముడుపులు విత్తనాలు డబ్బులు మాత్రమే లెక్కించాలి. మీ వద్దకు వచ్చినటువంటి ముడుపులను పక్కన పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఎవరు కూడా ముడుపు
ప్రజాపాలన కాదిది, ప్రజలను వంచే పాలననే మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజబింక రాజన్ అన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల్లోనే సీఎం ఫోటో లేవని మీరు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పడగల మానసరాజు, సత్యనారాయణ రెడ్డి, వేణుగోపాలరావు, బండి జగన్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ప్రజలకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందివ్వని ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మరి మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మహిళలను మరి ఎంతవరకు ఇవ్వాలన్నది అంతవరకు ఇస్తానని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఏం హామీలు ఇచ్చిందంటే మేము మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ఇస్తానని చెప్పకుండానే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక 50,000 రూపాయలతోనే స్టార్ట్ చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకు మరి బిడ్డలున్న వాళ్ళకి ఒక భారం కావద్దు అని ఆలోచనతోని పెద్ద మనసుతోని ఆలోచించి 50,000తో స్టార్ట్ చేసి అది కూడా సరిపోదని చెప్పి మరి 1,00,000 రూపాయల వరకు పెంచిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు మరి తులం బంగారం ఇస్తానని ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అదే 1,00,000 రూపాయలు ఇస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చిన పాపాన పోలేదు. మరి ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళ నుండి మరి 50 సంవత్సరాల వరకు కూడా 2,500 భృతి ఇస్తానని హామీ ఇచ్చిరు. అది కూడా ఏ ఒక్కరికి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. మరి అంతేకాకుండా డిగ్రీ విద్యార్థుల కోసము స్కూటీలు ఇస్తానని చెప్పారు. మరి ఆ స్కూటీలు కూడా ఎక్కడ పోయినాయో, విద్యార్థులకు ఎన్నో మరి ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి మరి రాహుల్ గాంధీ కూడా మన అశోక్ నగర్లో హైదరాబాద్ వచ్చి కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి మరి ప్రజాపాలన అని మొన్న జరిగిన సిరిసిల్ల క్యాంపు మన కేటీఆర్ గారి ఆఫీసు ముందు జరిగిన దారుణం చూస్తుంటే మరీ దారుణంగా ఉంది. మా తంగలపల్లి మండల మా నాయకులను లాఠీ చార్జ్ చేయడం కూడా అది ఎంతవరకు సమంజసమో పోలీస్ అధికారులు కూడా అంత చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్న దాఖలు లేదు. ఒకసారి చూసుకొని మాట్లాడండి, చూసుకొని ఆ లాఠీ చార్జ్ చేయండి. ఎందుకంటే మా నాయకులు మరి మా కేటీఆర్ గారి ఆఫీస్లో పెట్టడం అది మా ఇష్టమని కాదు, పెట్టాల్సి ఉంటే పెడతాం. కానీ అధికార కార్యక్రమంలో మరి గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ప్రోటోకాల్ అంతే. దయచేసి మీరందరూ ఏదైతే మా కేటీఆర్ గారిని అభివృద్ధి ఓర్వలేక కేటీఆర్ గారి కోపంతో మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడము అది ఏమాత్రం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అమలు కాని హామీలు ఇచ్చి మరి ఇస్తానని ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం మీ అసమర్థత పాలన. మరి ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు ముందొస్తూ ఈ వారం రోజుల ముందస్తు వర్షాలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా వరి ధాన్యం కొనుగోలు చేయని అసమర్థత పాలన. మరి అంతేకాకుండా బోనస్ ఇస్తానన్నారు, ఆ బోనస్ కూడా లేదు. రైతు బంధు మా కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పలే, రైతు బీమా ఇస్తా అని చెప్పలే. మీరు ఇస్తా అని చెప్పి కూడా ప్రజలకు అన్యాయం చేయడము ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇస్తా అన్న హామీలు నెరవేర్చిన తర్వాతనే మీ ప్రజాపాలన అవుతుంది. మరి కాంగ్రెస్ నాయకులు కానీ మరి కాంగ్రెస్లో ఉన్న అధికార రేవంత్ రెడ్డి కానీ మొట్టమొదటిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు.
నమస్కారం. గత 18 నెలలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తూ మాది ప్రజాప్రభుత్వం అని బూటకపు మాటలు చెప్తూ తెలంగాణ ప్రజలను ఈరోజు వంచిస్తుంది. వారిచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదంటే వారు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. గృహ నిర్మాణ శాఖను కూడా నిర్వీర్యం చేసి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా కొత్త గృహాన్ని ఇవ్వలేదు. రేషన్ కార్డులు అని చెప్పారు, అదో ప్రవాసనలుగా కొనసాగుతుంది. కేవలం ఓ రేషన్ కార్డు నుంచి పేరు తీసేస్తే ఇంకో రేషన్ కార్డులో యాడ్ అయింది తప్ప ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. మరే పెన్షన్లు పెంచుతామన్నారు, 2000 4000 చేస్తా అన్నారు, 3000 6000 చేస్తా అన్నారు, మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇంకేమో బూటక మాటలని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆ ఏ ఒక్క మాటను కూడా అమలు పరచకుండా, ఏ ఒక్క హామీని కూడా అమలు పరచకుండా కేవలం వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ప్రజలను వంచడం జరుగుతుంది. మరే ఈరోజు దాదాపు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెడుతుండో, ఏం కొత్తగా చేసిండో అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాపాలన అనుకుంటూ చెప్పుకుంటూ ప్రజలను వంచడమేనా మీ ప్రజాపాలన? ప్రజలను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమేనా మీ ప్రజాపాలన అని ఈరోజు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వానలు చాలైనాయి, వర్షాలు పడుతున్నాయి, ఇప్పటికి కూడా మండలంలో మరి పూర్తి స్థాయిలో వడ్లు కొనలేని దుస్థితిలో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వడ్లు నిన్నటి వానకు ఉన్న చోట చీర్లాంచలో ఇంకా కొన్ని ప్రాంతాలలో నాని ఈరోజు మొలకలెత్తే పరిస్థితి వచ్చింది. మరి ఈ వడ్లు కూడా కొనలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే వారు ఏం పని చేస్తున్నారో అర్థమైంది. వడ్లు కొన్నోళ్ళవి కూడా ఇంతవరకు పైసలు పడలేదు. సన్న రకాలకు లాస్ట్ దాకా కూడా వాళ్ళను కొనడం లేదు. ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తంగలపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో కలిసి మరి ఇసుక రవాణాకు అనుమతించండి, ఎప్పుడైనా నిర్మాణాలు జరిగేది ఎండాకాలంలో ప్రైవేటు వ్యక్తులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఇండ్ల నిర్మాణానికి సుతారులు పని లేక ఇబ్బంది పడుతున్నారు, కూలీలకు పని దొరకలేదు, ఇప్పటికైనా వాళ్ళకు పని కల్పించే దిశగా ఇసుకను తంగలపల్లి ఇసుక రీచ్ను ప్రారంభించి తంగలపల్లి అవసరాలకు ఇసుకనియ్యండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మేమందరం కలిసి నెల రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ దాని మీద ఏమాత్రం చర్యలు లేకుండా వాళ్ళు నత్తనడక నడిపిస్తున్నారు ఈ అధికారులు. మరి గతంలో నడిచిన విధంగా తంగలపల్లి నుంచి ఇసుక వస్తే తంగలపల్లి అవసరాలకు 1000 రూపాయలకు ఇసుక దొరుకుతుంది, పక్కపొట్టి గ్రామాలకు 1500కి ఇసుక దొరుకుతుంది. కానీ ఈరోజు సిరిసిల్ల సాయినగర్ నుంచి మరి అమాసకు ఒక్కరోజు, పుణ్యానికి ఒక్కరోజు, నెలకు 2 సార్లు ఇవ్వడం వల్ల తంగలపల్లిలోనే 3500 4000 పెట్టి ఇసుక కొనుక్కోవాల్సిన దుస్థితి ఉంది. మరి మీరు ప్రజాపాలన ఇది ఎలా అవుతుంది అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఏమన్నా అంటే మాది ప్రజాపాలన అంటారు. మరి ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? నెల రోజులైనా మీరు చర్య తీసుకోరా? నెల రోజుల నుంచి వినతి పత్రం ఇచ్చినా కానీ ఇప్పటికి ఇసుక చాలు చేస్తే రేపు వానలు పడ్డ తర్వాత వాగులోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇసుకకు మరి 5000 కొనుక్కోనో 10,000 కొనుక్కోన్నా అటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. మీ పార్టీ నాయకులు మీకు ఏం చెప్తుర్రో, ఎటువంటి సూచనలు ఇస్తుర్రో తెలుస్తలేదు. మీరు ఇప్పటికైనా మేల్కొనండి. మా తంగలపల్లి మండల అవసరాల కోసం స్థానిక ఇసుకను సప్లై చేయండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చూసుకుంటూ పోతే ఏ ఒక్క కార్యక్రమాన్ని సరి అయిన రీతిలో చేయకుండా ప్రజలను వంచడమే ధ్యేయంగా పెట్టుకొని ఇంకా ఏమన్నా ఉంటే రోజో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను తిట్టడమే ఒక విధిగా పెట్టుకున్నారు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు. నేను కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిన ప్రజా వ్యతిరేక పనులను మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే వాటిని అమలుపరచమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అటువంటప్పుడు మీరు రోజో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇట్లా అది అట్లా అనుకుంటూ చెప్పుకుంటూ మరి మీరు అధికారంలో ఉన్నారా, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు మేము చెప్పినవి, మేము కోరినవి, మేము వినతి పత్రాలు ఇచ్చినవి, మేము డిమాండ్ చేసినవి ప్రజలకు తీర్చాల్సిన అవసరం మీ పైన ఉంది. కానీ మా మీద రోజుకో విమర్శ చేసుకుంటా మీరు ఇట్లా మరి అట్లా, అరే మీరు మేము ఎట్లా అయిందో ఏం కాదునో మీకు అధికారం వచ్చింది,
అధికారం వచ్చినాక కూడా మీరు పనులు చేయకుండా మా మీదనే తిట్టుకుంటా మమ్మల్నే తిట్టుకుంటా ఉంటారా? ఇది ఎంతవరకు సమంజసమని ఈ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి, అధికారులకు విన్నవించండి, స్థానిక అవసరాలకు సంబంధించిన ఇసుకను సప్లై చేయండి, ఇక అధికారులకు వివరించండి, వడ్ల కొనుగోలును పూర్తి చేయండి, మొలకెత్తిన వడ్లను కూడా పూర్తి స్థాయిలో కొనండి, వాళ్ళ డబ్బులు తొందరగా వచ్చేటట్టు చూడండి. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వెనుకబడి పనిచేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఏమన్నంటే కేవలం పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలను వంచడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. అలాగే ఏంటిది, కాంగ్రెస్ నాయకులంతా ర్యాలీగా బయలుదేరి ముఖ్యమంత్రి ఫోటో పట్టుకొని వచ్చి కేటీఆర్ కార్యాలయంలో పెడతామని ఎందుకు వచ్చారో అంతకుముందు మా నాయకులందరూ ప్రోటోకాల్ పాటించండి, అధికారిక కార్యక్రమాలలో ఫ్లెక్సీలో ఫోటో వేస్తే కేటీఆర్ స్థానిక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే ఫోటో వేయండి అని చెప్పి ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి ఇటువంటిది అని చెప్పడం. ఆ కలెక్టర్ గారే స్వయంగా మరి అనాధికార వ్యక్తిని పక్కకు తీసుకొని పక్కకు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అది తప్పు అని చెప్తే ఇంకోటి తీసుకొచ్చి మేము ఫోటో పెడతాం. అరే ఫోటో ఎందుకు పెడతారు? అది ఒక ఎమ్మెల్యే అధికార నివాస గృహం. ఆ అధికార నివాసంలో ఆయన వ్యక్తిగతం. అక్కడ ఆయన ఇష్టమున్న ఫోటో పెట్టుకుంటాడు, ఇష్టం లేని ఫోటో పెట్టాడు. అదే రాహుల్ గాంధీ దగ్గర ప్రధానమంత్రి ఫోటో ఉందా? అదంతెందుకు? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లలోనే కార్యాలయాల్లోనే రేవంత్ రెడ్డి ఫోటో లేదు. అది మర్చిపోయాలేదో కేటీఆర్ నివాస గృహంలో మేము ఫోటో పెడతామని మా దగ్గరికి వచ్చి ఆ కార్యాలయాన్ని దాడి చేస్తామని వచ్చి ఫోటో పెడతామని వచ్చి ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించి పోలీసుల ద్వారా మా నాయకుల మీద లాఠీ చార్జ్ చేయించడం ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. మా నాయకులు ఆత్మకూరి చంటి కానీ, మహేష్ కానీ, అమరేందర్ కానీ, బొడ్డు శ్రీధర్ కానీ చాలామంది తీవ్రంగా గాయపడడం జరిగింది. నిజంగా చెప్పుకోవడం లేదు. అది ఎంత అన్యాయం అంటే ఏకపక్షంగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి మేము చూస్తున్నాం, ప్రశ్నించినందుకు ఇలాంటిదే ఇస్తాం అంటే మరి మేము గత 10 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు, ఇలాంటి పనులు చేయలేదు. కేవలం ప్రజా సమస్యలపైనే పనిచేసిన తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటికైనా నాయకులు కానీ అధికారులు కానీ దయచేసి ఆలోచన చేయండి. మేము చేసిన దానిలో మేము అడిగే దానిలో నిజముందా లేదా, మేము అడిగే డిమాండ్లలో నిజముందా లేదా అని పరిశీలించాలి తప్ప దానికి ఇంకోటి ఏదో కొండి పెట్టుకొని వచ్చి ఇంకోటో చేసి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి శాంతి భద్రత సమస్యలు సృష్టించి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తామంటే దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ నాయకులు మీరు 10 మంది ఉంటే మేము 100 మంది ఉన్నాం. మరి ఈ కొట్లాటకు పోతే శాంతి భద్రతలకు క్షీణించి రేపు పొద్దుగాల భవిష్యత్ తరాలకు మంచి మార్గం చూపెట్టము, మంచి పనులు చూపెట్టము. అటువంటిది మంచిది కాదు అని చెప్తున్నాం. మీరు కొడతాం, మేము ప్రత్యక్ష దాడులు చేస్తామంటే అది మంచి పద్ధతి కాదు. పోలీసులు కూడా అటువంటి మాటలు మాట్లాడుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలమైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలే కానీ పనికిరాని కార్యక్రమాలే కానీ వీటన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అధ్యక్షతన పీసీసీ ఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ గర్భస్థ పూర్వపిండ, గర్భస్రావాలు, భ్రూణ హత్యలు నివారించాలని ఆమె సూచించారు. గర్భస్థ శిశువులను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని, లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించబడ్డాయని, పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994, 1996 రూల్స్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా నడిపే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడంతో పాటు చట్టాలు అమలు చేసి 50,000 రూపాయలు జరిమానాతో పాటు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించవలసిన ఆవశ్యకతను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్కానింగ్ నిర్వాహకులు ప్రతి గర్భిణీ స్త్రీ స్కానింగ్ వివరాలు ఫామ్ F లో పొందుపరుస్తూ వారి యొక్క వివరాలు స్కానింగ్ లో 2 సంవత్సరాల వరకు స్కానింగ్ హార్డ్ డిస్క్ లో నిల్వ ఉంచాలని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా
PCPNDT టోల్ ఫ్రీ నెంబర్ను 9440054641 విడుదల చేశారు. కార్యక్రమంలో PCPNDT ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంజలి, అల్ఫ్రెడ్, డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ, NGO ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, లీగల్ అడ్వైజరీ శాంతి ప్రకాష్ శుక్లా, ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ డెమో రాజకుమార్, HE బాలయ్య, DEO మహేష్లు పాల్గొన్నారు. కార్మికుల వద్ద నుండి ప్రతి నెల 2000 బీడీల వేతనం దోపిడీ చేస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని బీడీ వర్కర్స్ యూనియన్ CITU గౌరవ అధ్యక్షులు ముసం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు BY నగర్ అమృత లాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 261 పైసల కూలీ ఏప్రిల్ నెల నుండి చెల్లించాలని ముసం రమేష్ డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ప్యాకర్ నెలసరి ఉద్యోగులందరికీ కరువు భత్యం DA అన్ని కలుపుకుని 1000 బీడీలకు 10 రూపాయలు 40 పైసలు పెరగడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న కూలీ పెరిగిన కూలీ కలుపుకుంటే 1000 బీడీలకు మొత్తం కూలీ 261.40 పైసలు వస్తుందన్నారు. బీడీ కార్మికుల నుండి యాజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుందని, కార్మికుల వద్ద నుండి నెలకు ఎన్ని బీడీలు చేసినా కూడా 2000 బీడీలు వేతనం కట్ చేసుకుని ఇస్తున్నారని, 2000 బీడీల వేతనం అంటే 552 కూలీ కార్మికులు కోల్పోతున్నారు. ఈ లెక్కన కార్మికుల వద్ద నుండి బీడీ ఏమో అని కొన్ని కోట్ల రూపాయల శ్రమను దోచుకుంటున్నారని, దానికి తోడు గంపకట్ట పేరుతోటి అదేవిధంగా అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ కార్మికుల వద్ద నుండి నెలకు 40 నుండి 50 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందన్నారు. బీడీ పరిశ్రమలపై లేబర్ అధికారులు తనిఖీలు లేకపోవడంతో బీడీ యాజమాన్ల ఇష్టారాజ్యంగా మారిందని, కంపెనీల బీడీలనే నగదు బీడీల పేరుతో కార్మికులతో చేయించుకొని 1000కి 50 రూపాయల కూలీ తక్కువ చెల్లిస్తున్నారన్నారు. దాంతోపాటు PF ఎగ్గొడుతున్నారన్నారు. నగదు బీడీలు చేయిస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటే ఎల్లారెడ్డి, బీడీ నాయకులు సూరం పద్మ, సిందం కమలాకర్ పాల్గొన్నారు. బీడీ కార్మికులకు సంబంధించి 4వ నెల నుండి వేతనాలు పెరగడం జరిగింది. వేతనాలు పెరిగిన ప్రకారంగా 1000 బీడీలకు 261 రూపాయలు 40 పైసలు 4వ నెల నుండి చెల్లించాలని బీడీ కంపెనీ యజమానులకు అట్లాగే ఠేకాదారులకు కోరడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నదానికంటే 10 రూపాయల 40 పైసలు ఎక్కువ అదనంగా పెరగడం జరిగింది. దీనికి సంబంధించి ప్యాకర్లకు సంబంధించి పెరిగింది, అట్లాగే బీడీ షేకర్లకు సంబంధించి నిలబడి ఉద్యోగులు వాళ్ళకు కూడా పెరగడం జరిగింది. ఈ రకంగా యజమానులు చెల్లించాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించిన విషయంలో యజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీ గురి చేస్తూ ఉంది. వాళ్ళకు సంబంధించి ప్రతి కంపెనీలో 2000 బీడీలు ప్రతి వర్కర్ దగ్గర నుంచి నెలపారట పోసుకోవడం జరుగుతుంది. దీనివలన చేసిన కష్టానికి సంబంధించి వాళ్ళు ఎన్ని బీడీలు చేసినా కూడా అలాగే 2000 బీడీలు పోవడం వల్ల వాళ్ళకు 2000 3000 వేతనం వస్తే అందులో 500 దాకా 520 రూపాయలు వేతన రూపంలో 2000 బీడీలకు సంబంధించి వేతన రూపంలో కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల 500 రూపాయల దాకా కార్మికులు నష్టపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా రకరకాల పేర్లతోటి కూడా మరి యజమాన్యం బీడీ కార్మికుల నుంచి కోతలు విధిస్తూ ఉంది. దీన్ని బీడీ వర్కర్స్ యూనియన్ CITU తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఇటువంటి ప్రక్రియలు ఆపాలని, ఈ 2000 కోత ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తాను. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భం తెలియజేస్తాను. అదేవిధంగా బీడీ కార్మికులకు సంబంధించినటువంటి పెరిగిన వేతనం 4 నెలల సంది ఖచ్చితంగా ఇవ్వాలని తెలియడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకు సరిపడేటువంటి నాణ్యమైన ఆకు తంబాకు మరి వాళ్ళకు 1000 బీడీలకు సరిపడా ఆకు తంబాకు ఇవ్వాలని తెలియజేస్తాను. దానికి సంబంధించి ఇప్పటికే చాలా మటుకు ఆకు ఖరాబ్ రావడం వల్ల కార్మికులు మరి వాళ్ళ జేబుల నుండి పైసలు పెట్టుకొని కంపెనీ యజమానికి కొత్త ఆకు తీసుకొని కొనుక్కొని బీడీలు చేయాల పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి బీడీ కార్మికులు ఇప్పటికే దీనిలోకి బీడీ కార్మికులు పని అవుతలేదని, వేతనం సరిగా అత్తలేదని, దీన్ని చేసిన పనికి సరైన లాభం లేదని చాలామంది బీడీ రంగం నుంచి మహిళలు చాలా మటుకు మానేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తే బీడీ కార్మికులు ఏ రకంగా బీడీలు చేస్తారని ఒకసారి బీడీ యజమాని ఆలోచించాలని తెలియజేస్తాను. కాబట్టి కోతలు విధించకుండా మరి వాళ్ళకు న్యాయమైన ఆకు తంబాకు విధించి వాళ్ళకు సరైన కూలీ ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున వర్దీ బీడీకి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఎలాంటి PF పెట్టకుండా మరి వాళ్ళకి సంబంధించి దాంట్లో రకరకాల వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1000కి 50 రూపాయల నుంచి దాకా కూడా వాళ్ళు శ్రమ దోపిడీ కార్మికులను చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా మేము లేబర్ ఆఫీసర్కు అట్లాగే PF అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తాను. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని, లేని పక్షంలో మరి CITU బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. బీడీ కార్మికులకు 4వ నెల నుంచి 1000 బీడీకి 10 రూపాయల 40 పైసలు పెరిగినాయి.
కానీ అది టేకదారులు యజమాన్యం వాళ్ళకు సరైన వేతనం ఇస్తలేరు. వాళ్ళకు పిఎఫ్కు సగము రాస్తుర్రు. ఇప్పుడు నెలల పిఎఫ్కు 4 రోజులే 5 రోజులే రాసి కడిమయాన్ని వాళ్ళకు రోగటకు రాస్తుర్రు. అది సరైన పద్ధతి కాదు. కాకపోతే అవిటికి వాళ్ళకు కూడా 210 రూపాయలే కట్టించడం జరుగుతుంది, 220 కట్టించడం జరుగుతుంది. అదైనా సరైన పద్ధతి కాదు. ఆకు తంబాకు సరిగా వేస్తలేరు. వాళ్ళ ఆకు తంబాకు సరిగా వేయాలని మేము కోరడం జరుగుతుంది CI2 నుంచి. కాకపోతే మేము వాళ్ళకు సరైన వేతనం ఇవ్వకపోతే, వాళ్ళకి ఆకు తంబాకు సరిగా వేయకపోతే బీడీ కోత 2000 కోసుడు సరిగా కాదు. వాళ్ళకు పనే సరిగా లేదంటే 2000 రూపాయలు కోస్తున్నారు. అది సరైన పద్ధతి లేదు. అది మానుకోవాలి. మానుకోకపోతే మేము CI2 నుంచి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 సార్లు ఓడిపోయారని, ఒకసారి సానుభూతితో గెలిచారని ఆది శ్రీనివాస్ పై టీఆర్ఎస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ప్రోటోకాల్ ను పాటించారని టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు పరిపాలించింది టీఆర్ఎస్ నాయకులేనని ఎద్దేవా చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మాజీ PCC మెంబర్ గడ్డం నరసయ్య, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు అన్నల్ దాస్, భాను, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, గడ్డం కిరణ్, ప్రవీణ్ పాల్గొన్నారు. క్యాంపస్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులది ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మాట్లాడుతారో అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఓడిపోయి 4 సార్లు ఏదో ప్రజల దయపైన గెలిచినా అని లేకుండా ఇంకేదో మాట్లాడుతారు. వారు అనునిత్యము పార్టీని పట్టుకొని పదవులు జడ్పీటీసీగా కానీ, మండల్ ప్రెసిడెంట్గా కానీ, ఎంపీటీసీగా కానీ ఇప్పటికీ పదవులు వండుకుంటూనే వారు ప్రజల్లో వండుకుంటూ వస్తున్నారు. వారి పైన గెలిచినటువంటి వ్యక్తి అతను గెలిచిన దానికి మూల్యం చెల్లించుకొని 30 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 45 సంవత్సరాలు సరిపడా అభివృద్ధి అంటారు. ఈ సిరిసిల్లలో జరిగే అభివృద్ధి ప్రతి జిల్లా కేంద్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగింది. నిన్న మొన్న కాక 16 మాసాల నుంచి వచ్చినటువంటి మా ప్రభుత్వం తరఫున వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం కలిసి దాదాపు నిన్నటి 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ దాన్ని కలుపుకొని 1000 కోట్లకు పైగా నిధులు తెచ్చినటువంటి ఘనత గౌరవ విప్ గారికి ఉంది. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే ఫోటోల గురించి పెట్టుకుంటే ఫోటోలు అనేది అది తప్పనిసరిగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, ఏదో ముఖ్యమంత్రి గారి గురించి అపశబ్దంగా మాట్లాడము, పేరుతో తీసుకొని మాట్లాడము, ప్రియాంక గాంధీ అని మాట్లాడము, రాహుల్ గాంధీ గారిని మాట్లాడము మీ స్థాయికి తగింది కాదది. ఎందుకంటే దొంగ అంటే దొంగలు బుధాలు ఉంటున్నట్టు మీ గతం లోపల మీ ఆదినాయకుడు ఏం చేసిండో తెలుసుకోవాలి. ఫస్ట్ మీ ఆదినాయకుడు చేసిన గొప్పతనం ఏంది, గొప్ప పనులు ఏంది, మీ ఆదినాయకుడిని ఊర్లలో కూడా కొన్ని తిరగని అన్నటువంటి రోజులను గుర్తు తెచ్చుకొని ఎదుటి వ్యక్తులను విమర్శించాలి. అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది. పథకాల అమలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి పథకాన్ని మీరు 8 లక్షల కోట్ల బడ్జెట్, లో బడ్జెట్ పెట్టి కూడా పథకాలను మేము అమలు చేస్తామన్నటువంటి దాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఈరోజు నిన్న ఇక్కడ కూడా ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చామో అది కూడా మీకు గడ్డగింపుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు. రేషన్ కార్డులు అనేవి 10 సంవత్సరాల నుంచి మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? ఇవ్వలేదు. మీరు చెప్పిన రాళ్లకు రప్పలకు పైసలు ఇచ్చి బాగా ఉన్న వాళ్ళకి దొరలకు ఇచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పుకుంటారు. మీరు ఇట్లాంటివి ఎన్నో ప్రభుత్వాలను మీరు చేసుకుంటూ మీరు మళ్ళీ ఇంతే నువ్వే అంటున్నావు. ఒక ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెట్టాయని చెప్పి అసలు ఆ 4 ఏళ్ళ సంగతి చూపెట్టేది మీరే ఇప్పుడు మాకు నేర్పుతారు. మా రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తాడు. అసలు ఎవరి ఫోటో పెడితే ఎవరు ఉరుకుతారు, ఎవి ఉరుకుతాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరి ఫోటో ఎట్లుంటాడు అది ప్రజలు గమనిస్తారు. ఏమైనా అభివృద్ధి ఎవరితో జరుగుతుంది, ఎంతకాలం నుంచి జరుగుతుంది, ఇంత తొందరలో ఇంత చిన్న సమయంలో ఈ యొక్క కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. మీరు వచ్చింది మొదలుకోండి 10 సంవత్సరాలు కాళేశ్వరం మిషన్ దాన్ని దోచుకున్నదే దోచుకుంటా, కప్పల కాడ నుంచి చేపల కాడ నుంచి గొర్రెల కాడ నుంచి దోచుకుంటా పోయి దొంగతనాలు చేసింది మీరు, స్కాములు చేసింది మీరు. ఇవాళ మళ్ళీ వేరే మా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది?
మీరు మాట్లాడుతున్నారు దొంగతనం చేసిరు, ఇంకా దొంగలు 50 లక్షలకు పట్టుబడి అని చెప్పి 50 లక్షలు మీరు నిరూపణ అయిందా? అయితే మాట్లాడండి మీరు మాట జాగ్రత్త అని మాట్లాడుతున్నారు. మీ నిరూపణ అవుతున్నాయి. మిమ్మల్ని పిలిపించారు. ఈడీ నిన్న పిలిస్తే అమెరికాకు వస్తున్నాను మీ నాయకుడు వెళ్ళిపోయాడు. ఉండి జవాబు ఇచ్చిపోనుండే. నిన్న కాక మొన్న ఇప్పుడు కాళేశ్వరం గురించి పిలుస్తారు. రేపు వస్తుంది బయట బండారం బయటపడుతుంది. మీరు చేసినట్టు బాగుపోతారు. కాబట్టి మీరందరి అనవసరమైన ప్రగల్భాలు పలకకుండా అన్ని వాస్తవాలు తెలుసుకుంటూ సభ్యతతో సంస్కారంతో ఒక మనిషిని, ఒక ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే తెలంగాణ సాధించడానికి పోరాట సమయంలో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి దగ్గరికి పోయి పర్లు దండాలు పెట్టి కాళ్ళు మొక్కిన రోజులున్నాయి. ఇలా వాళ్ళని మీ పేరు పెట్టి పిలిచే హక్కు ఆ స్థాయి అమీది. అవన్నీ మానుకొని ఇక నుంచి ప్రజలు అభివృద్ధి వైపు చూస్తారు. మా యొక్క నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, మన ఆది శ్రీను గారు కానీ, విప్పు గారు కానీ వీళ్ళందరూ అభివృద్ధి పైన పయనించుకుంటూ ప్రజలకు ఏం కావాల్సినవి వాటన్నిటిపై దృష్టి సారించుకుంటూ ప్రజల యొక్క బాగోగుల కొరకు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా వారిని ఇక ముందు విమర్శించాలని కోరుతాం. ఏదైతే నిన్నటి రోజున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వెంబడవాడలో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దీన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం బీఆర్ఎస్ నాయకులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మేము అసలు స్థాయిని మించి మాట్లాడడం సరికాదు. రెండో విషయం, ఈ రాజకీయ వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. మీకు అసలు ప్రోటోకాల్ అనేది మీ డిక్షనరీలో ప్రోటోకాల్ లేదు, ప్రజాస్వామ్య డెమోక్రసీ లేదు, రాజ్యాంగం అనేది అసలే లేదు. మీరు ఇష్ట రాజ్యాంగ 10 సంవత్సరాలు అధికారులను మీ గుప్పిట్లో పెట్టుకొని ఇష్ట రాజ్యాంగం వివరించినటువంటి తీరు మీది. మీరు ఉల్టా మమ్మలను కలెక్టర్ గారు, ఎస్పీ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది వింటుందని చెప్పి మీరు నేర్పిన విద్య ఇది. అయినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల. ఒకటే విషయం జిల్లా అధ్యక్షునికి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చాలా ఘోరంగా మాట్లాడింది. ఈరోజు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయినారు, 5 సార్లు ఓడిపోయినారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఓడిపోతే ఓడిపోయింది అంటున్నావు, గెలిస్తే సానుభూతి అంటున్నావు. మీ నాయకుడేమో ప్రజల అభిమానం చూరగొని గెలిచింది అంటున్నావు. అసలు నువ్వు ఒక చదువుకున్నావా? నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఓడితే ఓడింది అంటున్నావు, గెలిస్తే ఆ సానుభూతి అంటున్నావు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు కింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, విప్ స్థాయి వరకు ఎదిగినటువంటి దానికి ఒక మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం, సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆది శ్రీనివాస్ గారు డే 1 నుండి గెలిచినటువంటి డే 1 నుండి ఈ రోజు వరకు కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజల మధ్యలో ఉండి సేవలు చేస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు ప్రతి మండలానికి ఇప్పటికి ఒక 20 సార్లు అటెండ్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడిండు. ఫోటో పెడితే కుక్కలు వస్తాయా, నక్కలు వస్తాయా, కోతులు వస్తాయా? మీ నాయకుల ఫోటోలు పెడదాం, మా నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకులను చూసి కుక్కలు వస్తాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 1 సంవత్సరం నరైంది, ఇంకా 3.5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని చీకొట్టిండ్రు. అయినా మీకు బుద్ధి వస్తలేదు. ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజల మనసుల్లో మీరు లేరు అనేటువంటి మాట. మీరు చదువుకున్నారా? అసలు మీరు ఏంటిది నాకు అర్థం. నీ ప్రెస్ మీట్లో అర్థం ఏంటిది? నీ ప్రెస్ మీట్ ప్రోటోకాల్ తెలుసా? ఫోటో తెలుసా? మీకు చదువు రాదు. మీరు ఇష్టం ఉన్నట్టు మాట. నీ పక్కకు ఉన్నటువంటి ఇటుపక్కకున్న నాయకుడు అటుపక్కకున్న నాయకుడు కూడా నవ్వుకున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతుంటే ఇటుపక్కకున్న నాయకుడు అటుపక్కకున్న నాయకులు కూడా మావాడంత గలీజ్గా మాట్లాడుతున్నది అన్నట్టు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మా నాయకుల ఫోటోలు పెడదాం, మీ నాయకుల ఫోటోలు పెడదాం. ఏ నాయకుల ఫోటోలు చూసి కుక్కలు చూద్దాం. దాన్ని బట్టి కోతులు, కుక్కలు, పందులు ఇంకేమైనా కానీ ఉరికితే దాన్ని బట్టి డిసైడ్. ఎందుకంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు చాలా అత్యంత మేధావులు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది. తెలంగాణ మేధావులు అందరినీ అసలు మీకు ఓటమెరుగైన నాయకులు మరి ప్రజలు ఎందుకు చీకొట్టింది?
ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు చీకొట్టిరు వీళ్ళను? ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయారు, మహేందర్ రెడ్డి 4 సార్లు ఓడిపోయారు అంటే అరే రాజకీయ వ్యవస్థ లోపల గెలుపు ఓటములు సహజం. ఇలా మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మీ ప్రియతమ నాయకుడు, అందాల నటుడు కామారెడ్డిలే ఓడిపోయిండు. ఒక్కసారి చూసుకోను ఎట్లా ఓడిపోయింది కామారెడ్డిలే. మేము అంటలేం కదా, అయ్యో మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయింది, కానీ మేము గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. రాజకీయ వ్యవస్థ లోపల గెలుపులు ఓటములు సహజం అంటున్నాం. కానీ మీరు మొత్తానికి ఓడిపోని సతపూసలు లెక్క చెప్తారు. మీ నాయకుడు ఎట్లా ఓడిపోయింది కామారెడ్డిలే. మరి మిమ్మల్ని చీగొట్టిండ్రు. నువ్వు ఇంకొక మాట అంటున్నావు, 25 ఏళ్ళు 40 ఏళ్ళు అభివృద్ధి చేసిండు అంటున్నావు కదా. ఇంకొక మాట మర్చినావు. 25 ఏళ్ళు చేసిండు, 40 ఏళ్ళు చేసిండు. 100 ఏళ్ళ సొమ్ము సంపాదించింది అనే విషయం చెప్పలే. 100 ఏళ్ళ వరకు ఎంత సంపాదించానో అంత సంపాదించినావు అనే విషయం నువ్వు చెప్పలే. ఇలా మీ స్థాయి ఎట్లా ఉండే ఎట్లయింది? 2014 మీ అఫిడేవిట్ ఫైల్, నామినేషన్ ఫామ్లో ఫైల్ చేసినప్పుడు మీ అఫిడేవిట్లలో మీ స్థిరాస్తులు ఎంత, మీ చరాస్తులు ఎంత ఒకసారి చూసుకోండి. వెనక దీన్ని చూసుకోండి. ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని విదేశాలలో హోటళ్ళు ఉన్నాయి మీ అందరికీ. అంటే ఇదేనా తెలంగాణ సాధించింది? ఇదేనా ప్రజాస్వామ్యం? డబ్బులు సంపాదించడమేనా? ఇక దీన్ని బట్టి మా ముఖ్యమంత్రి నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? బస్ సీనన్న గురించి మాట్లాడే స్థాయి కాదు. ముఖ్యమంత్రి గురించి దొంగ 50 లక్షలు అది ఇదని మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద నీకు మాత్రం 100% పగ ఉంది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడినావు, మా నాయకుని తిట్టావు. ఇక మా నాయకులు రేపని తిడతారు చూడుగా. కేటీఆర్ను కేసీఆర్ను పొట్టు తిరుగుతారు. అంటే నీ ఉద్దేశంలో లండన్లో ఉన్న కేటీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఎందుకు ఎంజాయ్ చేస్తుండు? ఇక నువ్వు చేయబట్టి ఇక మన నాయకులు అందరూ రోజు పొట్టు తిడుతుంటారు. అంటే నీ కోపం అంతా వాళ్ళిద్దరిని తిప్పియాలనే ఉంది. జిల్లా అధ్యక్షునికి కోపం అంతా వాళ్ళ నాయకులను తిప్పియాలని. ఇంకొకటి, మా నాయకుని చూస్తే ఉరుకుతారు, ఫోటో పెట్టాలి, దిష్టి బొమ్మ అన్నావు కదా. మరి మీ నాయకుని ఫోటో పెడదాం. మీ నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, మా నాయకుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎవరిని చూసి కుక్కలు ఉరుకుతాయి, ఎవరిని చూసి కోతులు ఉరుకుతాయి చూద్దాం. అనవసరమైన రాజకీయ నాయకునివి, ఒక జిల్లా స్థాయి నాయకునివి, నువ్వు ఒక వ్యవస్థలా నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ప్రజలు చూస్తుండ్రు మనల్ని. ఇలా 4 గోడల మధ్య నువ్వు మాట్లాడు కాదు, ప్రజలు చూస్తూ నీ ప్రెస్ మీట్ను చూసినాకనే నాకు అనిపించింది, నీ ప్రెస్ మీట్ను మీ టీఆర్ఎస్ కార్యకర్తలే చీకొడుతున్నారు అయ్యాల. కాబట్టి దయచేసి ఇంకొకసారి మా ఆదిశీలన్న గురించి, మా మహేందర్ అన్న గురించి, ముఖ్యంగా మా రేవంత్ అన్న గురించి, ఎందుకంటే నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపిండు. నీ వ్యవస్థను ఒక చిట్కెనలతో దింపి నీ వ్యవస్థను మొత్తం భూమి పారేసిండు. అటువంటి మా నాయకుని పట్టుకొని నీకు ఎట్లా తిట్టబుద్ది? ఇంకా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, ఏదో గఫ్లత్లా తప్పిదారి 4 సీట్లు ఎక్కువ వచ్చినాయట. అంటే ప్రజాస్వామ్యంలో 60 సీట్లు 65 సీట్లు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడదా? చదువు రాకపోతే నీకు ఎవరు చెప్తాడు అవన్నీ? దయచేసి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే చాలా ఆలోచన విధానంతో ఎదురుగా ఒక విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ ఉంటుంది. కానీ ఇటువంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టియద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్న టీఆర్ఎస్ నేతలు. వేములవాడ రాజన్నాలయ 13 రోజుల హుండీ ఆదాయం 1,44,25,000 రూపాయలు. ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను వంచే పాలన అని ఆగ్రహం వ్యక్తం చేసిన తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్టీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం.
బీడీ పరిశ్రమ యాజమానులపై కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.